ఆంధ్రప్రదేశ్లో అంతా అనుకున్నదే జరుగుతోంది. కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సమావేశాలకు హాజరకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చించింది. ఎవరెవరు సంతకాలు పెట్టి సభకు హాజరు కావడం లేదనే విషయాన్ని ఐడెంటిఫై చేసింది. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో వారిపై వేటు వేసేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం. ముందుగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తర్వాత సస్పెన్షన్ విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారట. సభకు హాజరు కాకుండానే కొంతమంది రిజిస్టర్లో సంతకాలు పెట్టి అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రీసెంట్ గా ఎథిక్స్ కమిటీలో దానిపై చర్చ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు చూస్తే స్పీకర్ వేటు వేసినా డోంట్ కేర్ అనే విధంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతామని చెబుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఫ్యాన్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. సీట్లు కాదని ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని వైసీపీ అధినేత ఈ విధంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సూచిస్తున్నారు. అలా ఇవ్వని పక్షంలో సభకు రానని చెబుతున్నారు. మరోవైపు ఇదే ఇష్యూపై హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. అసెంబ్లీలో విపక్ష హోదా ఇవ్వాలని కోరారు. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరైతే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ అధినేత మాట దాటి వెళ్ళలేకపోతున్నారు. అవసరమైతే ఉప ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని చెబుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం టెన్షన్ పడుతున్నారని సమాచారం. సభకు హాజరు కాకపోతే వేటు కన్ఫామ్ అని ఇండికేషన్స్ ఇస్తున్నారు కూటమి నేతలు. చూడాలి మరి వచ్చే సమావేశాల నాటికి ఏం జరుగుతుందో అనేది.